యాక్చువల్లీ ఆ రోజు ఫిబ్రవరి 14 పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ వాలంటైన్స్ డే అనమాట. మార్నింగ్ లెగ్సినప్పటి నుంచి నేనైతే మా హస్బెండ్‌ని "నువ్వు నాకేం గిఫ్ట్ ఇవ్వట్లేదు, నువ్వు సర్ప్రైజ్ చేయట్లేదు. ఇది మన ఫస్ట్ వాలంటైన్స్ డే" అని బుర్ర తింటానే ఉన్నాను. తనైతే యాజ్ యూజువల్ ఏం పట్టించుకోవట్లేదనమాట. ఈలోపు గేట్ బయట ఒక మీషో డెలివరీ బాయ్ వచ్చి ఒక ఆర్డర్ అయితే ఇచ్చాడనమాట. మా ఆయన అది నా చేతిలో పెట్టి హ్యాపీ వాలంటైన్స్ డే అన్నారు. నేనేమో మా ఆయన సర్ప్రైజ్ చేశారేమో అని ఫీల్ అయిపోతూ ఔట్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ ఓపెన్ చేసేస్తున్నాననమాట. ఓపెన్ చేస్తుంటే తెలిసింది దాని లోపల ఇలాచీ ప్లాంట్ ఉందని. నేను అనుకున్నాను థాంక్ గాడ్ ఇది అట్‌లీస్ట్ ఒక ప్లాంట్ అయినా సరే నాకు సర్ప్రైజ్ ఇచ్చారు కదా అని. తర్వాత చెప్పారనమాట అది నేను ఎప్పుడో ఆర్డర్ చేశాను. ఈరోజు వచ్చింది కాబట్టి నీకు ఇచ్చాను అని. సో ఇదైతే ఇలాచీ ప్లాంట్ అంట. మీషోలో ఆర్డర్ చేశారు. దీని కాస్ట్ ఎంత పడిందో కూడా నాకు తెలియదు. నా వాలంటైన్స్ డే అయితే అలా జరిగిందండి. సర్ప్రైజ్ ఇవ్వకపోయినా ఇచ్చారని నాకు నేనే ఫీల్ అయ్యాను. సో మీదెలా జరిగిందో కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్.